మొన్న ముచ్చట ఏంటివి మళ్ళా పోతివి. దాయి మొత్తం ఇండురా. మరి పెళ్లయిందని చెప్పినా గదా! ఇగ పెళ్లెట్లయిందో మరి అడిగినవా? పెళ్లిగ సంబంధాలిగ జూసుడు సురువు జేషిండ్రు. సురువు జేషిందంటే జర ఆడపిల్లనిచ్చే ఇల్లు గదా! మనం ఆడపిల్లనిచ్చే ఇల్లు ఎట్లుండాలి? మన తిల్లాకని ఎట్లుంటది? మరి బాధపడతదా? మళ్ళా మన ఇంటికెదురు జూడకుంటా అట్లాంటి అట్లాంటి ఇంటికి పంపియాలని ఎవరైనా అనుకుంటారు. అట్లనే వాళ్ళు గూడా అట్లనే అనుకున్నారు. ఇగ అట్లాంటి ఇంటికి పంపియాలి గదా! అట్లాంటి ఇంటికి పంపియడానికి వీళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక అన్న, ఆళ్ళ అమ్మ, నాన్న అందరిగా జాడ కోసం పిల్లగాని జాడ కోసం జూడసాగిండ్రు. చూడసాగి చూసుడు మొదలుపెట్టిండ్రు. మొదలుపెట్టిన తర్వాత ఇగ వాళ్ళ అన్నదమ్ములు ఆళ్ళోళ్ళు పాలోళ్ళు ఉంటారు గదా! గిట్ల మంచిగుంటది. గీ పిల్లగాడు మంచోళ్ళు. వాళ్ళు ఇద్దరే కొడుకులు. ఒకతే ఒక బిడ్డ మంచిగుంటది. మళ్ళీ వాళ్ళకి బాగా ఆస్తిపాస్తులు గూడా ఉన్నాయి. ఆహ్, జాగాలు గిట్ల ఉన్నాయి. మంచిగానే వత్తది. మన పిల్లాడ మంచిగానే ఉంటది. మన ఇంటికి ఎదురు చూడకుంట ఉంటది అని జెప్పేసి ఒకళ్ళు జార చెప్పిర్రు. వాళ్ళ పాలోళ్ళు. వాళ్ళ పాలోళ్ళు జార చెప్తే ఇగ సంబంధము చూసేదానికి పోయిండ్రు. అంతకుముందే వీళ్ళు 4 సంబంధాలు చూషిండ్రు. చూసిన తర్వాత ఇట్లానే పిల్లగాని గురించి పిల్లగాని తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటారు గదా! తెలుసుకొని మరి అబ్బో! ఆ ఇంటికిత్తే మళ్ళీ ఎట్లా నా బిడ్డ ఎట్లుంటదో అని జెప్పేసి ఇగ భయపడతారు గదా! అట్లా భయపడి అట్లా 2 సంబంధాలు ఎనకకయిన తర్వాత ఇగ మూడో సంబంధం మంచిగానే ఉంది. అనుకూలంగా వీళ్ళకు నచ్చినట్టే ఉంది. అని జెప్పి మళ్ళా వాళ్ళు అన్నీ తెలుసుకొని వీళ్ళ పాత చుట్టరికం గూడా ఉంది జర. పాత చుట్టరికం గూడా ఉందని కలుసుకున్నారు. ఇగ కలుసుకొని పెళ్లి అప్పుడెంత 500. ఆ రోజులలో 500 అంటే అవి ఎన్నెన్నో వస్తుండే. ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు 500 పెడితే మనకు 7 అత్తమే అవ్వ. ఏం అత్తలేవు. కానీ అప్పుడు 500లకు కట్నం రూ. 100 ఇచ్చి రూ. 100 సామాన్లు, ఇంకో రూ. 100 బట్టలు అవన్నీ పెట్టుబోతులు పెట్టేసి 500ల 500లలో చేసేసిండ్రు పెళ్లి.